పిఠాపురంలో సంక్రాంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకా ఏదైనా బాకీ ఉంది అంటే 2 కోట్ల మట్టుకే ఉంది. అంటే 5,193 కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి. ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తా ఉన్నాం. చట్టంలో చెప్పిన విధంగా ఆగస్టు 23వ తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేశాం. ప్రపంచ రికార్డు సృష్టించాం. ఈ గ్రామ సభల ద్వారా 4,500 కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం. మన ప్రభుత్వం సుస్థిర ఆస్తుల కల్పన, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కట్టుబడి ఉంది. వాటిలో భాగంగా 22,500 గోకులాలు, 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లని మనం మంజూరు చేశాం. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14 నుంచి 20 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అభివృద్ధి పనులు భూమి పూజ చేశాం. ఈ 3 నెలల్లోనే మనం 12,500 గోకులాలు పూర్తి చేశాం. ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు 50,000 పశువులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయి. దీనివల్ల ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి 2 లీటర్లు పెరిగితే ప్రతి రైతుకి నెలకి అదనంగా ఇంకొక 10 నుంచి 12,000 అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఈ నెలాఖరికి మొత్తం 22,000 పైచిలకు గోకులాల పనులు పూర్తవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 38,986 చిన్న సన్నకారు రైతులకు చెందిన 63,385 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని పనులు చేపట్టాం. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో 1,00,000 ఫామ్ పాండ్స్ నిర్మించడానికి ఒక ప్లానింగ్తో ముందుకెళ్తా ఉన్నాం. వ్యవసాయం అనుబంధ పనులపై దృష్టి సారించాం. అందులో భాగంగా వ్యవసాయ చెరువులు కానీ, పశువుల షెడ్లు కానీ, పండ్ల తోటల పెంపకం కానీ, భూసార సంరక్షణ, కందకాలు మొదలైన పనులు చేపడతా ఉన్నాం. గ్రామ పంచాయతీ వారీగా ఈ 6 నెలల్లో సాధ్యమయ్యే మరియు చేయదగిన వ్యవసాయ అనుబంధ పనులన్నిటికీ ప్రణాళికలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్స్కి వారి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రతి జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఫీల్డ్ అసిస్టెంట్స్కి కావాల్సిన లక్ష్యాలకి అందుకోవాల్సిన లక్ష్యాలు సంబంధించిన పనులు కానీ అందుబాటులో ఉంచాం. 6 నెలల్లో పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నాణ్యత, జవాబుదారీతనమే ప్రభుత్వం మొదటి బాధ్యత. సగటు కూలీ రేటు మెరుగుపరచడానికి, నకిలీ మస్టర్లు లేకుండా చేయడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో వేతన పర్యవేక్షణ కమిటీలని ఏర్పాటు చేశాం. ఈ పథకంకు నిజంగా స్ఫూర్తితో తీసుకెళ్ళడానికి, తప్పులు జరగకుండా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒకసారి మనం